నాడు నేడు అదే ఉరితాడు. 20 ఏళ్ల కిందట తండ్రి, ఇప్పుడు కొడుకు బలవాన్ మరణం. సాగని సాగుబడి, అప్పు దిగులే దిగుబడి, రైతు కుటుంబాన్ని కాటేసిన కరువు, సమైక్య పాలనలో మల్లయ్య ఆత్మహత్య, ఇటీవల కొడుకు మధుకర బలవాన్ మరణం. కన్నెత్తి చూడని ప్రభుత్వ అధికారులు. అప్పులతో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలే. పంట నిండిన మాట వాస్తవమే. మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు. మరో ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య. దిగుబడి రాక అప్పు తెచ్చరాక సిద్దిపేటలో మానుకోట జిల్లాలో ఇద్దరు రైతులు బలవాన్ మరణం. సాగుపైన రాజకీయం. రైతు శ్రీశైల ఆత్మహత్యకు అపకారణం కాదని నిరూపించింది కాంగ్రెస్ నేత విఫలయత్నం. కడుపును భరించలేక ఆత్మహత్య. తహసీల్దార్ మృతుడింటిని పొలాన్ని పరిశీలించిన బృందం. 5 లక్షల అప్పుతో ఆత్మహత్య. మృతుడి భార్య. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో రైతు శ్రీశైలం బలవాన్ మరణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు. ఫిరాయింపులపై కాంగ్రెస్ నీతులా? రాహుల్ గాంధీ చిత్తశుద్ధి ఉంటే కడియం దానం నాగేందర్ తల్లంపై అనర్హత వేటు వేయాలి. ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన. గ్యారంటీలు ప్రభుత్వం కాదిది, గారిడి సర్కార్. తెలంగాణ వాదులకు ద్రోహులకు మధ్య పోరు. 10 ఏళ్ల అభివృద్ధికి 100 రోజుల అబద్ధాలకు మధ్య లోక్సభ ఎన్నికలు. ఆర్ఎస్ ప్రవీణ్. నీళ్లు నేలమట్టం. బెడ్ స్టోరేజీలు, జలాశయాలు. కృష్ణా గోదావరి బేసిన్లో 14 ప్రాజెక్టులు అడుగంటిన నీళ్లు. శ్రీశైలం సాగర జూరాల్లో కనీసం అంటారు కన్నా దిగువకు. కృష్ణా డెల్టాలో నిల్వలు ఇంతగా తగ్గడం 7 ఏళ్లలో ఇదే తొలిసారి. శ్రీశైలం సాగర్కు 2015-16 తర్వాత ఇప్పుడే అతి తక్కువ ఇన్ఫ్లో. గోదావరి ప్రాజెక్టులో కూడా 3 ఏళ్ల తర్వాత తగ్గిన ప్రవాహం. ఈసారి తాగునీటికి కటకట. బాధ్యులందరికీ నోటీసులు ఇస్తాం. అవసరమైతే మాజీ సీఎం మంత్రులకు లేఖలు. ఎవరైనా రాతపూర్వకంగా సమాచారం ఇవ్వచ్చు. సాంకేతిక నిపుణులతో పరిమిత రీతిలో బహిరంగ విచారణ. కాంగ్రెస్లోకి మరో ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత. అడవి తల్లి వీడి బయటికి వెళ్ళి బతకలేం. ఏళ్లుగా అడవిలో నమ్ముకొని జీవిస్తున్నా తాము బయటకు వెళ్ళి బతకలేమని, తాము అడవిలో ఉంటామని తేల్చి చెప్తున్నారు. ఆ రెండు పార్టీలు ప్రయత్నాలు ఫలించవు. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీజేపీకి చెప్పేందుకు ఏమీ లేదు. సానుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసి పశ్చిమ హైదరాబాద్, వరంగల్ నియోజకవర్గాల్లో సీఎం గ్యారంటీలపై విస్తృత ప్రచారం. జాతీయ మేనిఫెస్టో అంశాలు ప్రజలకు చెప్పండి. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గంపై సమీక్ష. ఏపీ సీఎం జగన్ ఉచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం. చంద్రబాబు శాడిస్టు పశుపతి అంటే తీవ్ర విమర్శలు చేసిన స్పందన. ఎన్నికలు కూడా ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తింపు. జగన్కు నోటీసులు జారీ చేసిన సీఈఓ. కంటోన్మెంట్ భారత అభ్యర్థి నివేదిత. ఉగాది తర్వాత ప్రకటిస్తున్న కేసీఆర్. నిర్ణయాలు తీసుకున్న వారందరికీ పిలిపిస్తాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పారదర్శకత విచారణ. జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. హైదరాబాద్ సంస్థ నుంచి టెక్నాలజీ. కేవలం ఎస్ఐబి కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ ఇదంతా కొనసాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అక్కడ నిలిపివేత. జప్తు సొమ్ము ఈసీఐ ఆధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు. తెలంగాణ నిప్పుల కనకన. 9 జిల్లాల్లో అతలాకుతలం. ఏప్రిల్ 2లో రికార్డు స్థాయి వడగాలులు. జగన్ మళ్లీ గెలవడం కష్టం. ఆయన ఏపీని మాత్రం అభివృద్ధి చేయలేదు. మోనార్కులు పాలిస్తున్నారు. బీఆర్ఎస్ పోటీయే కాదు, అధికారం కోల్పోయాక బలహీనపడింది. కాంగ్రెస్ పథకాలపై ప్రజల్లో సానుకూలత. మైనార్టీలు ఓట్లు ఈసారి కాంగ్రెస్ వైపే. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు. వరంగల్ పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యేల మెజార్టీ డబుల్ కావాలి. అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలి రేవంత్. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు. ట్యాపింగ్లో ఘారణ కానిస్టేబుల్ నిర్వాహకం. కొందరు డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లో చొరబాటు. నల్గొండ, హైదరాబాద్లో రోడ్లు వార్ రూమ్. మిల్లర్లు, స్మగ్లర్లు, ప్యాకెట్ నిర్వాహకం నుంచి భారీ వసూళ్లు. ఐపీఎస్లు కాదు, ఐఏఎస్లకే గత ప్రభుత్వంలో రిటైర్డ్ నాన్ క్యాడర్ వారికి ప్రాధాన్యం. బీజేపీ గెలుపుని ఎవరూ అడ్డుకోలేరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గుణపాఠం తప్పితే దేశాభివృద్ధి, భద్రత, ధర్మ పరిరక్షణ కోసం మరోసారి మోదీని గెలిపించారు కిషన్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నెంబర్ 1 లేదా నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్లో జగన్ మళ్లీ గెలవడం కష్టమే. ఈసారి బీజేపీకి 300 పైగా సీట్లు వస్తాయి. కానీ 370 సీట్ల లక్ష్యం సాధించలేకపోవచ్చు. విపక్షాలు పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి హిందీ రాష్ట్రాల్లోనే. కాంగ్రెస్ పర్యటనలేమో మేఘాలయ, మణిపూర్. ఇలా అయితే ఎలా గెలుస్తారు? ఈటీ ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్. తెలంగాణ టు కడప